డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు కల్పించి 3 నెలల్లో లబ్ధిదారులను గృహప్రవేశం చేపించే బాధ్యత తనది అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీనిచ్చారు. జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలోని అధికారులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇళ్ల లబ్ధిదారులతోని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4000 ఇళ్ల నిర్మాణానికి పునాది రాయి వేసింది తానేనంటూ స్పష్టం చేశారు. ఆయా కాలనీలో అన్ని మతాల ప్రజలకు ప్రార్థనా మందిరాలు నిర్మిస్తామంటూ హామీనిచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది 6,50,00,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, కానీ ఈ 520 గృహంలోకి వాటర్ సప్లై అనేది సప్లై చేయబడుతుంది. వినడానో లేదు ఇట్లుందో దయచేసి తప్పుగా భావించకండి. ఈ మైక్ అంతే ఉంది, నా నోరు అంతే ఉన్నది. వినచ్చిన సంతోషపడి వినడానికి మా మిత్రుడు ఇక్కడ సిటీ కేబుల్ ఉన్నది, వాళ్ళ సిటీ కేబుల్ మొత్తం రికార్డు చేస్తున్నాడు. మొత్తం మీకు అందరికి చూపెడతాడు. నేను మాట్లాడిన మాటలు అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి. ఏ ఒక్క మాట కూడా పొల్లు పోకుండా రికార్డ్ అవుతుంది. ఆ మాట నేను జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇల్లు లేని వారికి అందరికి కూడా అప్పుడు 40 ఏళ్ల కింద తల్లి ముందుగా టిఆర్ నగర్ లా అందరికి శ్రీనివాసం ఏర్పాటు చేసినమ్మా 40 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అక్కడ పోయి వచ్చి నేను తర్వాత కాలం లోపల ఏదైతుందో మళ్ళీ కాలం గడిచింది, సంవత్సరాలు పెరిగినాయి. పెరిగిన సంవత్సరాలకు అనుగుణంగా ఏదైతున్నదో ఇల్లు లేని వాళ్ళు కూడా మనం పెరిగి వచ్చిండ్రు. వాళ్ళకి అందరికి ఇల్లు కల్పించాలని చెప్పని 15 సంవత్సరాల క్రితం